2025 లో మిడిల్ క్లాస్ కి గోల్డెన్ టైం వచ్చింది. కానీ ఇప్పుడే స్టార్ట్ చేయకపోతే తర్వాత తప్పు చేసామనిపిస్తుంది. మనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఓన్ హౌస్, ఫారిన్ ట్రిప్, కిడ్స్ కి బెస్ట్ ఎడ్యుకేషన్. కానీ శాలరీ అండ్ సేవింగ్స్ తో ఆ డ్రీమ్ రీచ్ చేయడం కష్టం. ఇప్పుడు డిజిటల్ సైడ్ హజిల్స్ వల్ల ఫాస్ట్ ట్రాక్ లో గ్రోత్ పాసిబుల్. ఫోన్, ఇంటర్నెట్ ఉన్న వాళ్ళందరికీ వరల్డ్ స్టేజ్ ఓపెన్ అయింది. ఓల్డెన్ డేస్ లో సైడ్ హజిల్ అంటే ట్యూషన్ ఆర్ స్మాల్ బిజినెస్. కానీ ఇప్పుడు డిజిటల్ వల్ల స్కోప్ 1000 టైమ్స్ ఎక్కువ. జస్ట్ వన్ డిజిటల్ స్టెప్ చేయడంతో లైఫ్ టోటల్ గా మారిపోతుంది. సో ఈ వీడియోలో చూద్దాం టాప్ 3 సైడ్ హజిల్స్ 2026 లో మిడిల్ క్లాస్ కి పర్ఫెక్ట్. ఒక్క హజిల్ స్టార్ట్ చేసిన గ్రోత్ ని స్పీడ్ లో ఫీల్ అవుతారు. కంఫర్ట్, ఫ్రీడమ్, రికగ్నిషన్ అన్ని అందుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ వన్, ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మీ స్కిల్స్ ని మార్కెట్ లో మనీ లాగా మార్చడం. మీరేం బాగా చేయగలరు అని ఒకసారి ఆలోచించండి. మేబీ మీరు బాగా రాయగలరు, లేదా వీడియో ఎడిట్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంది, లేదా కోడింగ్ తెలుసు, లేదా డిజైన్స్ చాలా క్రియేటివ్ గా చేయగలరు. ఈవెన్ మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆర్ సింపుల్ టైపింగ్ స్కిల్స్ కూడా ఫ్రీలాన్సింగ్ లో పనికి వస్తాయి. ఇప్పుడు ఆన్లైన్ లో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ అప్వర్క్, ఫైవర్, ఫ్రీలాన్సర్ అండ్ ఈవెన్ లింక్డ్ఇన్ లో కూడా క్లయింట్స్ ప్రాజెక్ట్స్ పోస్ట్ చేస్తారు. మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి మీ స్కిల్ ని క్లియర్ గా డిస్క్రిప్షన్ లో పెట్టండి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ రైటింగ్ లో బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అతను ఫైవర్ లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి బ్లాగ్స్ రాయడం స్టార్ట్ చేశాడు. క్లయింట్స్ అతనికి ఒక బ్లాగ్ కి $20 to $30 పే చేశారు. మీరు అలా 10 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన ఆల్రెడీ $200 to $300 వస్తాయి. ఇన్ ఇండియన్ రూపీస్ అంటే 17,000 to 26,000 ఎక్స్ట్రా ఇన్కమ్. మీకు చాలా మంది చెప్పుంటారు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయడం అంటే కష్టమని. కానీ నిజం ఏంటంటే స్టార్ట్ ఈజీ. పేషెన్స్ తో గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. స్టార్టింగ్ లో తక్కువ మనీ వస్తుంది, కానీ 5 స్టార్ రివ్యూస్ బిల్డ్ అయితే ఫ్యూచర్ లో రేట్ పర్ అవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా ఒక డిజైనర్ ఇనిషియల్ లో $5 కి ఒక డిజైన్ చేస్తారు. రివ్యూస్ వచ్చాక సేమ్ డిజైనర్ $30 to $50 పర్ అవర్ చార్జ్ చేస్తారు. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ లో ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కావాలి అని రూల్ లేదు. నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు. సింపుల్ ట్రాన్స్క్రిప్షన్ వర్క్, వాయిస్ ని టెక్స్ట్ గా మార్చడం, ఆర్ డేటా ఎంట్రీ ప్రాజెక్ట్స్, ఆర్ రెజ్యూమ్ రైటింగ్, ఆర్ సోషల్ మీడియా పోస్ట్ క్రియేట్ చేయడం, ఈ చిన్న వర్క్స్ కి కూడా క్లయింట్స్ మనీ ఇస్తారు. గోల్డెన్ రూల్ ఫ్రీలాన్సింగ్ లో ఏంటంటే ఓవర్ డెలివర్ చేయకండి. క్లయింట్ కి 100% ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఒక బ్లాగ్ కి 1000 వర్డ్స్ రిక్వెస్ట్ అయితే మీరు 1100 వర్డ్స్ డెలివర్ చేయండి. అప్పుడు క్లయింట్ సూపర్ హ్యాపీ అవుతారు. 5 స్టార్ రివ్యూ ఇస్తారు. రివ్యూస్ బిల్డ్ అయిన తర్వాత ఫ్రీలాన్సింగ్ లో కెరియర్ ఒక గ్రోత్ ఇంజన్ లాగా మారిపోతుంది. సో ఫ్రీలాన్సింగ్ అంటే జాబ్ ఆల్టర్నేటివ్ కాదు, బట్ ఒక పర్ఫెక్ట్ సైడ్ హజిల్. మీకు ఆల్రెడీ ఉన్న స్కిల్స్ ని గ్లోబల్ మార్కెట్ లో సెల్ చేయడం వల్ల మీ టాలెంట్ ని మనీ మిషన్ లాగా మార్చుకోవచ్చు. నౌ లెట్స్ సీ సైడ్ హజిల్ టు డిజిటల్ ప్రొడక్ట్స్. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఒకసారి క్రియేట్ చేసిన దాన్ని మల్టిపుల్ టైమ్స్ సెల్ చేయగలిగే ప్రొడక్ట్స్. ఒకసారి వర్క్ పెట్టండి, బట్ అది ఇయర్స్ వరకు మనీ జనరేట్ చేయగలదు. ఎగ్జాంపుల్ కి ఇమాజిన్ ఒక టీచర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ నోట్స్ ప్రిపేర్ చేశాడు. ఆ నోట్స్ ని పీడిఎఫ్ లాగా రెడీ చేసి 99 రూపీస్ కి ఆన్లైన్ లో సెల్ చేశాడు. ఒకసారి 100 స్టూడెంట్స్ డౌన్లోడ్ చేశారు అనుకోండి, అప్పుడు ఆల్రెడీ 10,000 రూపీస్ ఇన్కమ్. సేమ్ నోట్స్ మల్టిపుల్ టైమ్స్ సెల్ అయ్యి మనీ జనరేట్ చేస్తాయి. అలాగే ఒక డిజైనర్ క్యాన్వా టెంప్లెట్స్ క్రియేట్ చేసి ఎట్సీ ఆర్ గమ్ రోడ్ లో అప్లోడ్ చేస్తాడు. ఎవ్రీ మంత్ 50 పీపుల్ టెంప్లెట్స్ డౌన్లోడ్ చేస్తారు. మంత్ కి $200 to $300 ఇన్కమ్ ప్యాసివ్ గా వస్తుంది. ఇక్కడ డిజైనర్ వన్ టైం ఎఫర్ట్ పెట్టాడు, బట్ ఇన్కమ్ కంటిన్యూస్ గా వస్తుంది. డిజిటల్ ప్రొడక్ట్స్ లో బ్యూటీ ఏంటంటే టైం ని అసెట్ గా మార్చడం. నార్మల్లీ ట్రెడిషనల్ వర్క్ లో టైం స్పెండ్ అంటే వన్ టైం మనీ. మీరు 2 అవర్స్ పని చేస్తే 2 అవర్స్ కి మనీ వస్తుంది. బట్ డిజిటల్ ప్రొడక్ట్స్ లో 2 అవర్స్ కి ఎఫర్ట్ పెట్టినా లైఫ్ టైం మనీ వస్తుంది. నార్మల్ పీపుల్ కూడా డిజిటల్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. హోమ్ మేకర్ రిసిప్ట్స్ ని పీడిఎఫ్ బుక్ లాగా రెడీ చేసి సెల్ చేయొచ్చు. స్టూడెంట్ ఎగ్జామ్ హ్యాక్స్ ని బుక్లెట్ లాగా ప్రిపేర్ చేసి సెల్ చేయొచ్చు. డిజైనర్ రెజ్యూమ్ టెంప్లెట్స్ క్రియేట్ చేసి ఆన్లైన్ లో సెల్ చేయొచ్చు. పాసిబిలిటీస్ అన్ని ఓపెన్ గా ఉన్నాయి. ఇక్కడ ప్రమోషన్ కూడా చాలా ఈజీ. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయొచ్చు, వాట్సాప్ లో ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ లో అయితే ప్రమోట్ చేయొచ్చు. స్లోగా ఒక కమ్యూనిటీ బిల్డ్ అయితే సేల్స్ మంత్ ఆఫ్టర్ మంత్ కంటిన్యూ అవుతాయి. సో ఇక్కడ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే క్రియేట్ వన్స్, సెల్ మెనీ టైమ్స్, ఎర్న్ కంటిన్యూస్ మనీ. మిడిల్ క్లాస్ డ్రీమ్స్ ని రీచ్ చేయడానికి పర్ఫెక్ట్ హజిల్. నౌ లెట్స్ సీ సైడ్ హజిల్ 3,
యూట్యూబ్ 2026 లో కూడా ఒక గేమ్ చేంజర్ సైడ్ హజిల్. ఇది ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, ఇది ఒక డిజిటల్ రియల్ ఎస్టేట్. మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది ఒక డిజిటల్ ప్రాపర్టీ లాగా ఉంటుంది. ప్రాపర్టీని ఒక్కసారి కన్స్ట్రక్ట్ చేస్తే మనకి రెంట్స్ వస్తాయి. అలాగే వీడియోని వన్స్ అప్లోడ్ చేస్తే ఇయర్స్ వరకు వ్యూస్ వస్తాయి, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ స్టూడెంట్ వీకెండ్ లో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. తన ఫోన్ తో సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ రికార్డ్ చేశాడు, చిన్న హ్యాక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో జీరో రెస్పాన్స్, బట్ సడన్లీ ఒక్క వీడియో స్కూల్స్ లో వైరల్ అయ్యి 6 months లో 50K సబ్స్క్రైబర్స్ వచ్చారు. యాడ్ రెవెన్యూ తో ఇన్కమ్ స్టార్ట్ అయింది. ప్లస్ స్కూల్స్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చాయి టు కండక్ట్ వర్క్ షాప్స్. అంటే యూట్యూబ్ వల్ల నాట్ ఓన్లీ ఆన్లైన్ ఇన్కమ్ బట్ ఆఫ్లైన్ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ అయ్యాయి. అలాగే ఒక ఫిట్నెస్ ట్రైనర్ లాక్డౌన్ టైంలో వర్కౌట్స్ వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. రెగ్యులర్ జిమ్ కి లిమిటెడ్ మెంబర్స్ వస్తారు, కానీ యూట్యూబ్ లో 1 lakh plus పీపుల్ వీడియోస్ చూశారు. దీని రిజల్ట్ ఏంటంటే క్లయింట్స్ పాన్ ఇండియా నుంచి పర్సనల్ ట్రైనింగ్ కోసం రీచ్ అయ్యారు. సో యూట్యూబ్ వల్ల స్కేల్ అంత పెద్దగా ఉంటుంది. మీ లొకాలిటీలో లిమిటెడ్ రీచ్, బట్ యూట్యూబ్ లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రీచ్. నౌ లెట్స్ సీ ద స్టెప్స్. స్టార్ట్ విత్ క్లారిటీ. ఏం చేయాలంటే మీ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయండి. ఫిట్నెస్ ట్రైనర్ ఫిట్నెస్ చేయాలి, టీచర్ ఎడ్యుకేషన్ చేయాలి, ఆర్టిస్ట్ ఆర్ట్ చేయాలి. ఆఫ్ టాపిక్ కి వెళ్ళకండి. నెక్స్ట్, క్రియేట్ డిజిటల్ అసెట్స్. వీడియోని ఒక లాంగ్ టర్మ్ ప్రాపర్టీ లాగా ట్రీట్ చేయండి. ఒక వీడియోకి ఇప్పుడు 100 వ్యూస్ వచ్చినా 6 months లో అది 10,000 వ్యూస్ రావచ్చు. నెక్స్ట్, బీ డిస్కవరబుల్. సింపుల్ టైటిల్స్, క్లియర్ థంబ్నెయిల్స్, ఎవ్రీడే లాంగ్వేజ్. మీ వీడియోలో టెక్నికల్ జార్గోన్ కాకుండా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చేయండి. నెక్స్ట్, ఎక్స్పాండ్ బియాండ్ యాడ్స్. యూట్యూబ్ లో స్పాన్సర్స్ అండ్ అఫిలియేట్స్ ఒకటే కాదు, యూట్యూబ్ వల్ల మీరు క్లయింట్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు, మీ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేయొచ్చు, ఆఫ్లైన్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయొచ్చు. నెక్స్ట్, మెజర్ ద గ్రోత్. ఎవ్రీ మంత్ మీ ప్రోగ్రెస్ చూడండి. 10 వ్యూస్, 100 వ్యూస్, 1000 వ్యూస్. ఒక స్మాల్ కమ్యూనిటీ లాయల్ గా బిల్డ్ అయితే లాంగ్ రన్ లో వాళ్ళ వాల్యూ అన్మ్యాచబుల్. ఇక్కడ పేషెన్స్ స్టిల్ ఇంపార్టెంట్, బట్ ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఏంటంటే యూట్యూబ్ మనీ అంటే డైరెక్ట్ గా యాడ్స్ కాదు, అదొక గేట్వే టు క్లయింట్స్, గేట్వే టు ఫేమ్, గేట్వే టు న్యూ ఆపర్చునిటీస్. సో ఫ్రీలాన్సింగ్ అంటే స్కిల్స్ సెల్ చేయడం, డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే టైం ని అసెట్ లాగా మార్చడం, యూట్యూబ్ అంటే మీ ఐడెంటిటీని పర్సనల్ బ్రాండ్ లాగా మార్చడం. 2025 అండ్ 2026 లో ఈ 3 doors మిడిల్ క్లాస్ కి ఓపెన్ గా ఉన్నాయి. 1 door ఓపెన్ చేస్తే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అదే మీరు 2 or 3 doors ఓపెన్ చేస్తే మీ ఫ్రీడమ్ స్పీడ్ లో రీచ్ అవుతుంది. సో పాయింట్ సింపుల్, ఈ సైడ్ హజిల్స్ మనకి మనీ మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్, రికగ్నిషన్, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కూడా ఇస్తాయి. మీరు యూట్యూబ్ జర్నీని సెల్ఫ్ లెర్నింగ్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫ్రీ వీడియోస్ చూస్తూ ర్యాండమ్ గా ట్రై చేయొచ్చు. బట్ నిజమేంటంటే టైం వేస్ట్, కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది కంపల్సరీగా. నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను, ఇయర్స్ స్పెండ్ చేశాను, కౌంట్లెస్ మిస్టేక్స్ కూడా చేశాను. ఆ మిస్టేక్స్ అన్ని నేను షార్ట్ కట్ లాగా ఒక రోడ్ మ్యాప్ గా ప్రిపేర్ చేసి యూట్యూబ్ ఇన్కమ్ మాస్టరీ తెలుగు కోర్సులో ప్యాక్ చేశాను. ఈ కోర్సులో నిచ్ సెలెక్ట్ చేయడం నుంచి వీడియో క్రియేట్ చేయడం, ఎడిటింగ్ హ్యాక్స్, గ్రోత్ ట్రిక్స్, మానిటైజేషన్ వరకు అన్ని స్టెప్ బై స్టెప్ సింపుల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడే ఎన్రోల్ అయితే ఎర్లీ బోర్డ్ బోనసెస్, ఎక్స్ట్రా Q&A సెషన్స్, రిసోర్స్ ప్యాక్స్, లిమిటెడ్ టైం సపోర్ట్ అన్ని అన్లాక్ అవుతాయి. లేట్ అయితే మిస్ అవుతారు. సో డిలే చేయకండి, ఇయర్స్ వేస్ట్ చేయకుండా మంత్స్ లో రిజల్ట్స్ చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరో వీడియోలో కలుద్దాం. Until then, this is Bala signing off.